ఓం గణేశాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 13వ అధ్యాయం మీరు వినబోతున్నారండి. సదా బాబాగారి ధ్యానంలో ఉన్న వారికి బాబాగారు ఎప్పుడూ వెన్నంటి రక్షణ కల్పిస్తూనే ఉంటారు. అందులో ఎటువంటి సందేహము లేదండి. బాబాగారి జీవన విధానము ప్రతి గురువారం నాడు వినడమో లేదా చదవడమో చేసిన వారికి తప్పకుండా బాబా మీ జీవితాల్లో మంచి మిరాకిల్స్ అనేటువంటివి చూపిస్తూనే ఉంటారు. మంచి అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, 13వ అధ్యాయం మొదలు పెడుతున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. 13వ అధ్యాయంలో మరికొన్ని సాయిలీలలు, జబ్బులు నయమగుట, 1 భీమాజీ పాటీలు, 2 బాలాషింపి, 3 బాబు సాహెబ్ బుట్టి, 4 అలంది స్వామి, 5 కాకా మహాజని, 6 హాదా నివాసి దత్తోపంతు. ఈ విషయాలపై మనం తెలుసుకుందామండి ఈ అధ్యాయంలో. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తివంతముగను, సమతూకముతోనూ ఉండేటివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండువారు. బాబా నేను ఫకీరైనప్పటికీ, ఇల్లు కానీ భార్య కానీ లేనప్పటికీ, ఏ చీకుచింతలు లేనప్పటికీ ఒకే చోట నివసించుచున్నాను. తప్పించుకోలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరిచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. ఈ భగవంతుని మాయ బ్రహ్మ మొదలగు వారిని చికాకుపరచునప్పుడు నా వంటి ఫకీరునకు అది దానికి ఎంత. ఎవరైతే భగవంతుని ఆశ్రయించెదరో వారు భగవంతుని కృప వల్ల ఆమె బారి నుండి తప్పించుకొందురు. మాయాశక్తి గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన జీవస్వరూపములని ఉద్ధవునకు చెప్పియున్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఏమి చేయుచున్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరు పాపములు క్షీణించునో వారు నా పూజ చేసెదరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని నీవు జపించినచో నిన్ను 7 సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, నీవు తప్పక మేలు పొందెదవు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడశోపచారములు గాని అష్టాంగ యోగములు గాని నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. బాబాకు పూర్తిగా శరణాగతులై వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసెనో వినుడు. భీమాజీ పాటిల్. పూనా జిల్లా జున్నరు తాలూకా నారాయణ గ్రామమందు భీమాజీ పాటిలు 1909వ సంవత్సరంలో భయంకరమైన దీర్ఘమైన ఛాతీ జబ్బుతో బాధపడుచు ఉండెను. తుదకు అది క్షయగా మారెను. అన్ని రకముల ఔషధములను వాడెను, కానీ ప్రయోజనము లేకుండెను. నిరాశ చెంది, ఓ భగవంతుడా నారాయణ, నాకిప్పుడు సహాయము చేయము అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండున్నంత వరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనం భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునేదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఈ విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలెను అనుకొనెను. కావున వారికి తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచు ఒక లేఖ రాసి అతని అభిప్రాయం అడిగెను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబు చందోర్కర్ జవాబు రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీ పోవుటకు ఏర్పాటులన్నీ చేసెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందర పెట్టిరి. నానాసాహెబ్ శ్యామ కూడా అచ్చట ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మ పాపకర్మల ఫలితమని చెప్పి దానిలో జోక్యం కలుగు చేసుకొనుటకు బాబా ఇష్టపడకుండెను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు, అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించితిననియు మొరపెట్టుకుని వారి కటాక్షమునకై వేడుకొనెను. వెంటనే బాబా హృదయం కరిగెను. ఆగుము, నీ ఆతురతను పారద్రోలము. నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నా వారైనను ఎప్పుడైతే మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయాద్ర హృదయుడు. వారి రోగమును బాగు చేసెదరు. అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడెదరు. ప్రతి 5 నిమిషములకు రక్తము క్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినను రక్తము రక్కలేదు. బాబా వానిని దయతో కాపాడదనను ఆశాపూర్ణమైన మాటలు పలికిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పెను.
అది సదుపాయమైనది కానీ ఆరోగ్యమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ దాటరానిది. అతడు అచ్చట నుండునప్పుడు బాబా 2 స్వప్నములలో వాడి రోగము కుదిర్చెను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వేచి క్రిందకు మీదకు త్రోయుటచే చాలా బాధ కలుగుచున్నట్లు చూచెను. స్వప్నంలో పడిన ఈ బాధలతో చాలా జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. అతడు అప్పుడప్పుడు షిరిడి వచ్చుచుండెను. బాబా వానికి చేసిన మేలును జ్ఞప్తి అందించుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించెడివారు కాదు. వారికి కావలసినదేమనా భక్తులు పొందే మేలును జ్ఞప్తి అందించుకొనుటయు, మార్పులేని గట్టి నమ్మకమును భక్తియును. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారిగాను పక్షముకొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట అలవాటు. కానీ భీమాజీ పాటిలు శ్రీ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా శ్రీ సాయి వ్రతమును తన పల్లె చేరిన వెంటనే ప్రారంభించెను. బాలాగణపతి షింపి. బాలాగణపతి షింపి అనువాడు బాబా భక్తుడు. మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కానీ నిష్ప్రయోజనమయ్యెను. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరుగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానికి వింత విరుగుడు. లక్ష్మీ మందిరము ముందరున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పెను. దీన్ని నెట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోయిన వెంటనే అన్నము పెరుగు సిద్ధముగా నుండుట చూచెను. రెండునూ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు తెచ్చెను. అచ్చటొక నల్లని కుక్క తోక ఆడించుకొనుచూ ఉండెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను. బాబూ సాహెబ్ బుట్టి. ఒకానొకప్పుడు బాబూసాహెబ్ బుట్టి జికట విరేచనములతోనూ వమనములతోనూ బాధపడుచూ ఉండెను. అతని అలమారు నిండా మంచి మందులుండెను. కానీ ఏమీయూ గుణమివ్వలేకపోయాను. విరేచనముల వలన వమనముల వలన బాపూసాహెబు బాగా నిరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు పోలేకుండెను. బాబా వానిని రమ్మని కబురు పంపెను. వానిని తన ముందు కూర్చుండబెట్టుకొని ఇట్లనెను, జాగ్రత్త, నీవు విరోచనము చేయకూడదు అనుచు బాబా తన చూపుడు వ్రేలాడించెను. వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటలు సత్తునకు గనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బుట్టి జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు అతను కలరాచే బాధపడెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిల్లే అని ఔషధములను ప్రయత్నించెను. కానీ రోగం కుదరలేదు. అప్పుడు బాపూసాహెబు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకున్నచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదం పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి ఇచ్చినచో రోగం కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అయినను చెప్పును. కానీ బాబూసాహెబు బాబా ఆజ్ఞను శిరసావహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. వింతగా రోగం వెంటనే కుదిరెను. ఆలందీ స్వామి. ఆలందీ నుండి ఒక సన్యాసి బాబా దర్శనంనకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టకుండెను. వారు శస్త్రచికిత్స కూడా చేయించుకొనిరి. కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా ఉండెను. ఏమీ చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనంనకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చేయమని శ్యామ ఆ స్వామి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతన్ని ఇట్లు ఆశీర్వదించెను, అల్లా అచ్చా కరేగా. స్వామి పూనా చేరెను. 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం వ్రాసెను, చెవిపోటు తగ్గెను అని. కానీ వాపు తగ్గలేదు. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళెను. డాక్టర్ చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అనవసరమని చెప్పెను. బాబా వాక్కులు శక్తి అంత అద్భుతమైనవి అని తెలియజేయబడినవి. కాకా మహాజని. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు గలడు. అతడు నేల విరేచనములతో బాధపడుచూ ఉండెను. బాబా సేవకు ఆటంకం లేకుండానట్లు 1 చెంబు నిండా నీళ్లు పోసి మసీదులో ఒక మూలకు పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడల్లా పోచుండెను. బాబా సర్వజ్ఞుడొకటచే కాకా బాబాకేమీ చెప్పకనే బాబాయే త్వరలో బాగు చేయనని నమ్మెను.
మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్రిక్తుడై బిగ్గరగా అరచెను. అందరూ పరిగెత్తి పారిపోయిరి. కాగా కూడా పరుగిడ మొదలెడను. కానీ బాబా అతన్ని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా యొక్క పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊది శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కూడా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాకు ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ నీళ్ల విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయు పనిని చూచుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ వచ్చిరి, పని ప్రారంభించిరి. విరేచనములు ఆగిపోవటచే కాకా కూడా వారితో కలిసెను. నేల విరేచనములకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్రం ప్రకారం వేరుశనగపప్పు విరేచనములను హెచ్చించును గాని తగ్గించవు కదా. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్కు అని తెలియజేయబడింది. హార్దా నివాసి దత్తోపంతు. దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణమునివ్వలేదు. బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదరను సంగతిని తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతని వైపు దాక్షిణ్యముతో చూచి ఆశీర్వదించెను. బాబా అతని తలపై తన హస్తమునుంచగానే ఊదీ ప్రసాదము ఆశీర్వాదము చిక్కగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి బాధ ఎన్నడూ లేకుండెను. ఇంకొక 3 వ్యాధులు. ఒకటి ఏమన మాధవరావు దేశపాండే మూలవ్యాధితో బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరుగ తోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమయ్యెను. తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యెను. 2 కాకా మహాజని అన్న గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడుకొనెను. బాబా వాని కడుపును ముట్టుకొని భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటి నుంచి కడుపు నొప్పి తగ్గెను. వాని వ్యాధి పూర్తిగా నయమయ్యెను. 3 ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగులు బాధపడెను. ఒకనాడు పగలంతయు రాత్రి అంతయు చికాకు పడెను. డాక్టర్లు ఇంజక్షన్లు ఇచ్చిరి, కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. దీనివల్లనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నీ నిరూపించినదేమనగా అన్ని వ్యాధులు బాగగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదము మాత్రమే, కానీ ఔషధములు కావు. ఓం నమో శ్రీ సాయినాథాయ. 13వ అధ్యాయం సంపూర్ణం. మరల తిరిగి 14వ అధ్యాయంలో కలుసుకుందామండి. మీ అమూల్యమైన సలహాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో పొందుపరచగలరు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.